Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. Sri Venkatesh Chaladishan, Sri Ajhasavakshan, Sri Chetana Mandaran, Srinivasa Muhammadji, Tvameva Mata Chapita, Tvameva Bandhu Chasaka, Tvameva Vijamama Deva Dev, Jai Sri Venkatesh. నమః ఆయన దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ రైట్, గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? నెవర్ బీ పర్ఫెక్ట్ లైఫ్. నెవర్ బీ పర్ఫెక్ట్ లైఫ్. మాది లైఫ్ కరెక్ట్గా లేదు సార్, మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, నేను ఏదో అనుకున్నాను కానీ అప్పుల పాలయ్యాను, నా జీవితంలో ఏది సంకల్పించినా కలిసి రావట్లేదు. ఇలా ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మాటలు ఇవే ఉంటాయి. నేను ఎంతో అనుకున్నాను బట్ ఇంతవరకు రాలేదు, వాడికేమో అదృష్టం కలిసి వచ్చి వాడు పైకి వచ్చాడు, సో నేనేమో ఇలానే ఉన్నా, ఇద్దరం క్లాస్మేట్సే కానీ వాడు ఒక పొజిషన్లో ఉన్నాను, నేను ఇంకా చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఇలా ప్రతి ఒక్కళ్ళ బాధలు ఉంటూ ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటంటే వాడేదో పైకి రావటం అంటే వాడికి ఫేట్ కలిసి వచ్చింది అనేది కాదు. ఇక్కడ మీ కెనాట్ చేంజ్ యువర్ ఫేట్. మీరు మీ బద్ధకాన్ని వేయనాడి, కొంతమంది అంటారు అది రాసి పెట్టుంది, అది చేసింది, ఇది చేసి, అదంతా కూడా మూర్ఖులు. తర్వాత ఏంటంటే హాయిగా సుఖంగా అనిపించే ప్రయత్నం. కానీ యూ షుడ్ మేక్ యువర్ డెస్టినీ. నెవర్ బీ పర్ఫెక్ట్ లైఫ్. నా జీవితం బాగాలేదనుకున్న వాళ్ళకు నేను ఇచ్చే సమాధానం ఒకటే, యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ ఫైట్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వే ఫైట్ చేయి. అంటే ఏంటంటే యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. నువ్వు తలరాత్రం మార్చగలవు, నీకంత కెపాసిటీ ఉంది. వీ షుడ్ మేక్ నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అదంతా చెప్పాను కదా. గాడ్కి మ్యాన్కి డిఫరెన్స్ ఓన్లీ మనం చనిపోతాం, ఆయన చనిపోడు, కానీ పవర్ విల్ బి ద సేమ్. కాబట్టి నీకు అన్ని పవర్స్ ఇచ్చి నేను ఇక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ యూజ్ దట్. కాంప్లికేషన్ చేసుకోకుండా మనం ఎలాగైనా సరే యూ కెన్ చేంజ్ ద లైఫ్ ప్యాటర్న్. అప్పుడు పర్ఫెక్ట్గా మన లైఫ్ అనేది ఉంటుంది. మనం భగవంతుని పుత్రులం, ఇక్కడికి వచ్చాం, ఏదైనా సాధించడానికి అందరికీ అర్హత ఉంది. కాకపోతే డిఫరెన్స్ అనేది మేకింగ్ చేశాడు. కానీ ఆ డిఫరెన్స్ నువ్వు బ్రేక్ చేసి నువ్వు కష్టపడి నీ పవర్ని కనుక బిల్డప్ చేస్తే ఆయన అనుగ్రహం మీకు ఉంటుంది. సో దట్ డోంట్ వర్రీ అబౌట్ దట్. ఆయన ఇచ్చేసాడు పవర్. బట్ దోస్ హూ, ఎవరైతే తెలుసుకున్నవాడే భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. ఎవరైతే తెలుసుకున్నాడో కాన్సెప్ట్ పెడతాడు కదా. ప్రతి ఒక్కడికి ఐఏఎస్ ఎగ్జామ్ రాదు, ప్రతి ఒక్కడికి ఐపీఎస్ ఎగ్జామ్ రాదు. ఇందులో లాజిక్ తెలుసుకొని ఇన్ టైంలో పర్ఫామ్ చేసిన వాడే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు. ప్రతివాడు ఆర్టిస్ట్ కాలేడు, ప్రతివాడు పొలిటీషియన్ కాలేడు. దాంట్లో లాజిక్ తరీకా తెలుసుకున్నవాడే. అలానే మన లైఫ్ అనే విధానంలో మనం లాజిక్ తెలుసుకోవాలి. విచ్ లాజిక్? నెవర్ బీ పర్ఫెక్ట్ లైఫ్ అనేవాడికి నీ డెస్టినీ నువ్వు చేంజ్ చేయగలము అనే కెపాసిటీ. స్వామి వివేకానంద గారు అన్నట్టు నీ లోపల పవర్ని నువ్వు చేంజ్ చేసుకొని మొత్తం నీ తలరాతని మార్చేటటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. కాబట్టి యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆఫ్ యువర్ ఓన్. అప్పుడు నువ్వు అనుకుంటున్నటువంటి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళగలుగుతావు. ఏదంటే అది సాధించి, ఇది కాదు ప్రతిదీ సాధించగలవు, ఒకటనేది కాదు, ఒక 4-5 అయినా ఏదనుకుంటే అది సాధించగలుగుతావు. అంత పవర్ ఉంది నీలో, రైట్? ఆ పవర్ ఉందని నువ్వు భావన చేయాలి. ఆ భావనకు అనుగుణంగా నువ్వు వర్క్ చేయగలిగితే సాధ్యమనందు చూపవలసిన శ్రద్ధ, అంటే రిజల్ట్ రాగానే మనం ఎంతైతే ఉత్సాహంగా ఉంటామో దానికి వేసేటటువంటి ఫార్ములా ఏదైతే ఉందో దాని మీద కూడా ఉత్సాహం చూపించాలి. నువ్వు ఏదైతే ఒకటి సాధించాలంటే వేసే స్టెప్స్ ఏవైతే ఉన్నా ఆ స్టెప్స్ కూడా నువ్వు అంతే విధంగా ఉత్సాహం ఉల్లాసంతో హార్డ్ వర్క్ చేసి సిన్సియారిటీతో కనుక చేయగలిగితే డెఫినెట్గా యూ విల్ బీ ద సక్సెస్ఫుల్, రైట్? నెవర్ బీ పర్ఫెక్ట్ లైఫ్ కాదు, ఎవ్రీ లైఫ్ ఈజ్ అ పర్ఫెక్ట్ లైఫ్. మనకు మానవ జన్మ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో యూ షుడ్ మేక్ యూఆర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.